సిద్ధమైంది. పిన్నెల్లి కోసం తెలంగాణలో పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయారు. ఏ క్షణంలోనైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. పిన్నెల్లికి సంబంధించి ఏదైతే అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం అయితే సిద్ధం చేశారు. ముఖ్యంగా ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి ఇప్పటికే సిఇసి సీరియస్ అవడంతో అతనిపై కేసు అయితే నమోదైంది. ఏదైతే అతను మే 13 పోలింగ్ తర్వాత పిన్నెల్లి బ్రదర్స్ నేరుగా హైదరాబాద్ అయితే వచ్చేసారు. అక్కడి నుంచి కూడా 4 రోజులు కూడా హైదరాబాద్ లోనే మకాం వేశారు. ప్రస్తుతం ఏదైతే పిన్నెల్లి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో ఏపీ నుంచి ఒక పోలీస్ బ్యాటరీ కూడా హైదరాబాద్ కి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి డ్రైవర్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సంగారెడ్డి దగ్గర కారు మారి వేరే కారులో అయితే పిన్నెల్లి బ్రదర్స్ అయితే పారిపోవడం జరిగింది. ప్రస్తుతం పిన్నెల్లి కోసం తెలంగాణలో పోలీసులు బృందం అయితే గాలింపు అయితే చేపడుతుంది. ముఖ్యంగా ఏ క్షణమైనా సరే పిన్నెల్లి సోదరులను అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ఈవీఎం ధ్వంసం కేసు సంబంధించి కూడా ఈ కేసు అయితే నమోదవడంతో మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలంలో పాల్వాయి గేట్ లో ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ అలాగే అతని సోదరుపై అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదవడంతో ఏదైతే పోలీసులు అతని గురించి అయితే గాలిస్తున్నారు. ఈ నెల 13 ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో పోలింగ్ బూత్ నెంబర్ 202 అయితే ధ్వంసం చేయగా అక్కడే ఉన్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు కూడా ఎమ్మెల్యేను నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి అలాగే స్థానికులు ప్రశ్నించడంతో వాళ్ళని దూషిస్తూ కూడా ఎమ్మెల్యే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. అలాగే ముందుగా ఏదైతే ఎన్నికల రోజు ఈ టీడీపీ శ్రేణిపై దాడులు అలాగే కారంపూడిని అల్లరి సృష్టించిన పిన్నెల్లి సోదరులు కూడా అప్పటి నుంచి కూడా అరెస్ట్ భయంతో అయితే హైదరాబాద్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా 4 రోజుల నుంచి కూడా ఏదైతే పిన్నెల్లి హైదరాబాద్ లోనే మకాం వేశారు. అలాగే మరొక పక్క ఏదైతే సిఇసి కూడా దీనిపై సీరియస్ అయింది. ముఖ్యంగా పిన్నెల్లి ఏదైతే ఈవీఎం ధ్వంసాన్ని కెమెరాలో రికార్డ్ అవడంతో ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేయాలంటూ కూడా సిఐసి సీరియస్ అవడంతో అతనిపై అలాగే అతని సోదరుపై కేసు అయితే నమోదైంది. అలాగే ఎఫ్ఐఆర్ లో కూడా వాళ్ళ పేర్లు చేర్చడంతో ప్రస్తుతం ఒక ఏపీ పోలీస్ బృందం కూడా హైదరాబాద్ అయితే చేరుకొని పిన్నెల్ని అరెస్ట్ చేసేందుకు అయితే పూర్తిగా రంగం సిద్ధం చేశారు. కాకపోతే ఏదైతే సంగారెడ్డిలో పిన్నెల్ని డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ పిన్నెల్ని వేరే కారు మారి అక్కడి నుంచి ఏదైతే పారిపోవడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక పోలీస్ బృందం అయితే గాలింపు చేపడుతుంది. ఏ క్షణమైనా సరే పిన్నెల్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది మాధురి. థ్యాంక్ యూ కుమార్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. పిన్నెల్లి కోసం తెలంగాణలో పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయారు. ఏ క్షణంలోనైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మాధురి, ఏదైతే నిన్నటి నుంచి కూడా ఇది సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా కూడా మామూలుగా ఛానల్స్లో కానీ హల్చల్ చేస్తున్నటువంటి ఈవీఎం ధ్వంసానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశాడు అని చెప్పి ఏదైతే వీడియోస్ వస్తున్నాయో దాని పట్ల మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా కూడా ఎఫెక్ట్ పెట్టింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా తప్పనిసరిగా కూడా ఎవరైతే ఈవీఎంను ధ్వంసం చేశారో వాళ్ళు మాత్రం అరెస్ట్ చేయాలనే నేపథ్యంలో ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, వెంటనే అరెస్ట్ చేసేందుకు కూడా ముమ్మరంగా కూడా ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏదైతే పాల్వాయి ఈ గేటు సమీపంలో 202 బూత్లో దీనికి సంబంధించి ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో ఈవీఎంస్ని ధ్వంసం చేసినటువంటి విజువల్ అయితే నిన్ననే బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆ ఈవీఎం ఏదైతే పాల్వాయి గేటుకి సంబంధించిన గ్రామం పూర్తిగా కూడా టీడీపీకి ఫేవర్గా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఓటింగ్ సరళిని
పరిశీలించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంటనే కూడా అక్కడ ఆగ్రహంతో ఈవీఎంని పగలగొట్టినటువంటి దృశ్యాలు రావడంతో ఒక్కసారిగా కూడా అన్ని పార్టీలకు చెందినటువంటి నేతలు అదేవిధంగా కూడా అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్నటి వరకు కూడా ఆ ఈవీఎంలకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఈవీఎంను ధ్వంసం చేశారు అని పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో వెంటనే కూడా వాళ్ళకి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని సోదరుని కూడా ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళని ముద్దాయిలుగా చేర్చిన పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు మాత్రం పెద్ద ఎత్తున కూడా గాలింపు జరుగుతుంది. ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పోలీసు కూడా వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా ఉపక్రమించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక గంట క్రితం ఈ సంగారెడ్డి దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి వాహనాన్ని ట్రేస్ చేసినట్టు తెలిసింది. ఆ వాహనంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు ఉన్నారా లేదా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. కాకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్స్ అయితే దాంట్లో ఉన్నట్టుగా కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. వెంటనే కూడా దానికి సంబంధించి కారుకు సంబంధించిన డ్రైవర్ని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ మొబైల్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే ఒక రకంగా ఈ ఏదైతే వాళ్ళ కోసం అరెస్ట్ చేయడానికని ఈ విధంగా పోలీసు శాఖ ప్రయత్నిస్తున్న తరుణంలో వాళ్ళని రాంగ్ ట్రాక్ చేసేందుకు ఈ మొబైల్స్ని కారులో అట్టే పెట్టి వెళ్ళిపోయారా లేదా అనే దాని మీద కూడా కొంత విచారణ జరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రజెంట్ అయితే మాత్రం మాచర్లలో సిచ్యువేషన్ మాత్రం కొంచెం ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కూడా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొంచెం ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు అయితే మాత్రం అక్కడికి భారీగా చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆయన కనుక అరెస్ట్ చేసినట్లయితే అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనే ఉద్దేశంతో ప్రజెంట్ అక్కడికైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఫోర్స్ను కూడా దించినట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇదే విధంగా ప్రధానంగా ఈవీఎంకి సంబంధించి ఈవీఎంలు ఏదైతే ఈ ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి కేసుకు సంబంధించి ఆయన ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో అది రెడ్ హ్యాండెడ్గా కూడా దొరికినటువంటి నేపథ్యంలో అతన్ని కంపల్సరీగా కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈసీ అయితే కేంద్ర ఎన్నికల సంఘమే ఆదేశించిన నేపథ్యంలో అరెస్ట్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన పోలీసులతో పాటు కూడా ఆంధ్ర పోలీసులు కూడా హైదరాబాద్ చేరుకొని ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా ఎప్పుడైనా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా ప్రెజెంట్ అయితే తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.